హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే చిక్కుడుకాయను ఆలుగడ్డ అనమాట. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అండ్ మీరు చేస్తారా లేదా ఇలాంటి వెరైటీస్ కర్రీస్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చేయండి. ఎక్కువ మంది అయితే చిక్కుడుకాయ టమాటా అని చేస్తారు కదా, కానీ ఈరోజు అయితే నేను ఆలుతో చేస్తున్నాను అనమాట. మా అత్తమ్మ చేస్తుందంట, కానీ నేను ఎప్పుడు ఇలా చేయలేదన్నమాట. ఈరోజు అయితే ఆలు వేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నమాట. ఎప్పటికీ మేము టమాటా వేసే వండేది అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక నాకు అదే అలవాటు అనమాట. ఈరోజు మా అత్తమ్మ అయితే ఆలు తెచ్చింది. ఆలు వేసి వండురా బాగుంటుంది అని చెప్పేసి అంది. అంటే నేను ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ హీట్కి అయినాక కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం అంటే నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేస్తాను నేనైతే. అన్ని కర్రీస్లో వేయను, కొన్ని కర్రీస్లోనైతే కొంచెం బాగుంటుంది కర్రీ అని చెప్పేసి వేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ హీట్ కాగానే ఇందులో కొంచెం జీలకర్ర వేసాను. వేసాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను. అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట. అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి ఎలా చేయాలనేది చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. నేనైతే తిన్న తర్వాత టేస్ట్ చూసే మీకైతే వీడియోనైతే అప్లోడ్ చేశాను అన్నమాట. చూసారు కదా, ఇక్కడికైతే చిక్కుడుకాయని ఇలా చిన్న చిన్నగా చుంచుకోవాలన్నమాట. చూసుకున్నాక ఇందులో మంచిగా వాటర్ వేసి మంచిగా కడగాలన్నమాట. కడిగిన తర్వాత ఇక్కడ చూడండి, మనమైతే ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇవన్నీ వేసాం కదా, మనకు ఆనియన్స్ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఆయిల్ హీట్ కాగానే ఇవన్నీ వేసుకుంటాను. ఇవన్నీ మీకు తెలిసినవి అనుకుంటాను. ఇక్కడైతే పసుపు అయితే వేసాను. పసుపు వేసిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారు కదా, మనం చిక్కుడుకాయనైతే మంచిగా ఫ్రెష్గా కడిగాము కదా, కడిగాక ఇందులోనైతే వేస్తున్నా చూడండి. ఇందులో స్పెషల్ ఏంటంటే నాకు చిక్కుడుకాయ కర్రీలో గింజలు అంటే చాలా ఇష్టం అండి. ఇవి షాప్లో తీసుకున్నాయి కాబట్టి కొంచెం మన గింజలు అయితే ఎక్కువ లేవు. అదే మనం చేనులో పండించిన చిక్కుడుకాయలోనైతే చాలా గింజలు ఉంటాయి. అలానైతే చాలా ఇష్టం నాకైతే. మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే పెద్ద చిక్కుడుకాయ చెట్టు ఉండేదన్నమాట. దానికైతే ఫుల్ కాయలు కాసేది. మొత్తం గింజలకే మేమైతే కూర అంతా వండుకునేది అనమాట. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. గింజలు ఎక్కువగా ఉంటాయి, కర్రీ అనేది కూడా ఇష్టంగా తింటాను అనమాట. చూసారు కదా, ఇక్కడైతే గింజలు తక్కువనే ఉన్నాయి. కొంచెం సాల్ట్ అయితే వేసాము. సాల్ట్ వేయడం వల్ల మన కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే కలుపుతున్నాను. చూసారు కదా, ఒకసారి అయితే మూత పెట్టుకున్నాము. చూసారు కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసామంటే మనకు హాఫ్ అయితే కుక్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, ఆలునైతే వేసుకోవాలి. ఇందులో వేసుకొని మనం మంచిగా ఒకసారి కలుపుకోండి. ఆలు అంటే తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకే కొంచెం చిక్కుడుగా ఫ్రై అయిన తర్వాత వేసాను. ఒకసారి వేసినా పర్లేదు, నేనైతే కొంచెం చిక్కుడుగా కదా, అందుకే కొంచెం ఎక్కువ లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఆలుగైతే కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వేసాను అన్నమాట. చూసారు కదా, ఈ విధంగానైతే కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని అలా 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. మనకైతే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనైతే సరిపడా కారం అయితే వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే నేను ఇక్కడ కొంచెం కారం తక్కువనే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఫుల్ కారం ఉన్నాయన్నమాట. అందుకే ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. మనకు చపాతీకైనా పూరీకైనా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఆలు కర్రీ అంటే మ్యాక్సిమం అందరు పూరీకే ఇష్టపడతారు. కానీ ఇంట్లో చిక్కుడుకాయ టమాటా అండ్ చిక్కుడుకాయ ఆలుగడ్డ ఇలా కూడా పూరికి చాలా బాగుంటుంది. నేనైతే పూరి చేశాను అనమాట. దానికి కాంబినేషన్ కూడా సెట్ అవుతుందని చెప్పేసి ఆలు వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు చేస్తారా లేదా కూడా ఖచ్చితంగా నా కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ కర్రీ చూడడానికి ఇలా ఉంది కానీ చాలా టేస్టీగా ఉంది. నా కెమెరా ప్రాబ్లం వల్ల మీకు ఈ విధంగా కనబడచ్చు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూసారు కదా, మళ్ళీ మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని మళ్ళీ 5 మినిట్స్కి ఇలా చూద్దాము. చూసారు కదా, మనకైతే చిక్కుడుకాయ ఆలు అయితే ఫ్రై అయిపోయిందన్నమాట.
ఫ్రై అయిన తర్వాత ఫైనల్ ఇక్కడనైతే కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర అయితే నేను కొంచెం ఇంకో 10 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అనగానే వేస్తాను అన్నమాట. ఎందుకంటే మనకు కొత్తిమీర కూడా అందులోనే ఫ్రై అయిపోతుంది. లేదంటే మనకి కొత్తిమీర అందులోనే ఉంటే మా వారు ఇష్టపడరన్నమాట. అందుకే కొంచెం అందులోనే కుక్ అయిపోతుంది అన్నమాట. కొత్తిమీర కూడా చూసారు కదా, కర్రీ అయితే ఈ విధంగా అయిపోయింది. ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్స్లోనైతే చెప్పండి. ఇది ఇంకొక 10 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే మనం ఆలు లేట్గా వేసాం కదా, ఆలు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. అంటే మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంచుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. లేదంటే మనకు కింద మాడిపోతుంది అన్నమాట అడుగు. చూసారు కదా, మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రైయే చేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర యాడ్ చేశాను కదా, ఇక ఫైనల్లీ కుక్ అయిపోయిందన్నమాట. మీకు కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సూప్ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే వాటర్ పోయకుండా ఇలా ఫ్రై చేశాను అన్నమాట. ఎందుకంటే పూరికి చపాతీకి చాలా బాగుంటుంది ఇట్లా. ఈరోజు మేము పూరి చేసామన్నమాట. అందుకే నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. అలా ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఫ్రై అయితే చేశాను అన్నమాట వాటర్ లేకుండా. ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్, మరీ ఉంటాం మళ్ళీ.